నమస్కారం సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. చొప్పదండి ఎస్బీఐ బ్యాంకులో 46 లక్షల రూపాయలు చోరీ జరిగింది. అచ్చం సినీ ఫక్కీలో ఈ రాబరీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బ్యాంకు మేనేజర్ విశ్వేశ్వరరావు ఎప్పటిలాగే 9:30కే బ్యాంకును ఓపెన్ చేశాడు. బ్యాంకు మెయిన్ డోర్ తీయకుండా పక్కనున్న చిన్న డోర్ తెరిచి ఆఫీస్ వర్క్ చేస్తుండగా కస్టమర్ లాగా వచ్చిన దొంగలు తుపాకీ పెట్టి ఒక్కొక్కరిని స్టేషనరీ రూమ్లోకి పడేసి కొట్టారని బ్యాంకు సిబ్బంది తెలిపారు. సుమారు అరగంట సేపు బ్యాంకులోనే ఉన్నారు ఈ దొంగలు. క్యాష్ ఆఫీసర్ వచ్చిన తర్వాత కీస్ తీసుకొని బ్యాంకు సిబ్బందిని లాకర్ ఓపెన్ చేయించి అందులోని 46 లక్షల రూపాయలను సంచుల్లో నింపుకొని వారు తెచ్చుకున్న స్ప్లెండర్ బైక్లపై పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. విషయం తెలుసుకున్న ఎస్పీ శివకుమార్, డిఎస్పీ వేణుగోపాలరావు, సిఐలు, ఎస్ఐలు ప్రధాన రహదారులను దిగ్బంధనం చేసి వెహికల్ చెకప్ చేశారు. క్లూస్ టీంను రప్పించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ శివకుమార్ చెప్పారు. ఓ సినిమాలోని బ్యాంకు దోపిడీ దృశ్యాల్ని ఒకసారి చూద్దాం. రోజులాగానే నేను బ్రాంచ్కి 9:15కి వచ్చానండి. వస్తే ఒక 10ంటికి ఒక మనిషి వచ్చి క్యాష్ కావాలని చెప్పేసి అర్జెంట్గా క్యాష్ కావాలని చెప్పేసి అని అన్నాడు. క్యాష్ కావాలంటే ఇప్పుడు కాదు 10:30కి రమ్మని చెప్పి నేను లేచి అతన్ని బయటికి పెట్టే లోపు నా మీద గన్ పెట్టేసి మెడ పట్టుకుని కొట్టి లోపల స్టేషన్ రూమ్లో పడేసాడు. తర్వాత మా స్టాఫ్ అందరినీ కూడా 1 by 1 వస్తుంటే వాళ్ళందరినీ కూడా స్టేషన్ రూమ్లో పడేశాడు. క్యాష్ ఆఫీసర్ కూడా వచ్చిన తర్వాత తన దగ్గర ఫీజు తీసుకుని మమ్మల్ని ఆపరేట్ చేయమని చెప్పేసి మాతోనే క్యాష్ తీసుకుని వెళ్ళిపోయారు. 46 lakhs, 40 లక్షలు, నలుగురు. అంత అమౌంట్ క్యారీ బ్యాగ్స్ను మళ్ళీ కాటన్ బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలో తీసుకెళ్ళారు. హిందీ, తెలుగు మాట్లాడారు. ఈ మనుషులు ముందుగానే ఇంతకుముందు ఈ ప్రదేశాన్ని పూర్తిగా రెక్కీ చేసి దీన్ని అబ్జర్వ్ చేసి ఈ ఎవరు ఎన్నింటికి వస్తున్నారు అనేది పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాత సుమారుగా ఉదయం 8 నుండి ఇక్కడ వెయిట్ చేయడంగా కనపడుతోంది. ఈ
మేనేజర్ కూడా ఎవరైతే ఉన్నారో ఎర్లీగా తను పని చేసుకోవడానికి వచ్చిన అతను కొద్దిగా అలర్ట్గా ఉంటే ఈ ఇన్సిడెంట్ అవాయిడ్ అయ్యేది. ఏంటంటే ఆయన సస్పీషియస్గా ఉన్నప్పుడు కనీసం చేయడం వల్ల ఇక్కడ అలారం వల్ల అందరూ అలర్ట్ అయ్యి ఉండేది. అలాగే ఆయనే ముందు వచ్చి పని చేసుకున్నప్పుడు కనీసం ఏదైతే గేట్ ఉందో అది నార్మల్గా యూజ్ చేసే గేట్ కాదు, అది లాక్ చేసుకుని లోపల పని చేయడం వల్ల కొంత ఈ ఇన్సిడెంట్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండేది. అయినా కానీ ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ అన్ని ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. సో దీనికి ఇమ్మీడియట్గా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. 4 ప్రత్యేక బృందాలు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాయి. వీళ్ళ దీని ప్రకారం త్వరలోనే వర్కౌట్ చేసి పట్టుకోవడానికి కృషి చేస్తాం. బట్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రాంతం త్వరితగతిన చేపట్టడం జరిగింది. అలాగే పొద్దున్నే కూడా అందరినీ అలర్ట్ చేస్తున్నాం. ఈ 4 ప్రత్యేక బృందాలతో ఈ కేసును ఛేదించే దిశలో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం సీమాంధ్ర తెలంగాణ ఉద్యమం సృష్టించి ప్రజా సమస్యలను గాలి కొదిలేసిందని విమర్శించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు. ఎలిగేడు మండలం బుర్హాంపేటలో టీడీపీ ఎమ్మెల్యే విజయ్ తలపెట్టిన మహాపాదయాత్ర ప్రారంభమైంది. అంతకు ముందు ఐతిరాజపల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే. మహాపాదయాత్రకు మహిళలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాటం చేసేందుకు ఈ పాదయాత్ర చేపట్టామన్నారు. బుర్హామేపేటలో పార్టీ జెండాను ఎగురవేశారు. నియోజకవర్గంలోని పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుల్తాన్పూర్, ఎలిగేడు, చిమలపేట మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజలు అరిగోసలు వడుతుండ్రు, ఆకలి ఆక్రందనతో అల్లాడిపోతుండ్రు, ఆకలి ఆక్రందనతో అల్లాడిపోతుండ్రు. అనునిత్యం కాంగ్రెసు ఆగడాలలో చిక్కి అవినీతి పాలకుల మోసాలకు బక్క చిక్కి, అవినీతి పాలకుల మోసాలకు బక్క చిక్కి, గూడు నిలువ నీడలేక కాలమెల్లదీస్తూ అదిగదిగో పేద ప్రజలు అరిగోసలు వడుతుండ్రు, ఆకలి ఆక్రందనతో అల్లాడిపోతుండ్రు. నిత్యవసర వస్తువుల ధరలు నింగికే చేరెను, కడుపేదల కడుపులకు గంజి నీరె కరువయ్యెను, కడుపేదల కడుపులకు గంజి నీరె కరువయ్యెను. అసమర్థ నేతలతో వేదనలే దరి చేరెను, అనునిత్యం ఆవేదన అగ్నిశిఖల తోడయ్యెను, అనునిత్యం ఆవేదన అగ్నిశిఖల తోడయ్యెను. రామరాజ్యమే మార్చి రావణ కాష్టాన్ని తెచ్చి రాబందులుగా మంతులు ఎగబడితే ఎలాగని, అదిగదిగో పేద ప్రజలు అరిగోసలు వడుతుండ్రు, ఆకలి ఆక్రందనతో అల్లాడిపోతుంది. సోనియమ్మ భజన చేస్తూ సోయి మరచిన నేతలు సాయమన్న చేయకుండా సంబురంగా తిరుగుతుండ్రు, సాయమన్న చేయకుండా సంబురంగా తిరుగుతుండ్రు. ఢిల్లీ గద్దెలు ఎక్కుతూ దిల్ ఖుషీ చేస్తుండ్రు, గల్లీ గల్లీలో ప్రజల సేవలనే మరిచిండ్రు, గల్లీ గల్లీలో ప్రజల సేవలనే మరిచిండ్రు. చట్టమే మా చుట్టమని కోర్టుల చుట్టూ తిరిగే దగా కోరు పాలకుల పాలనింక ఎన్నాళ్ళని, అదిగదిగో పేద ప్రజలు అరిగోసలు వడుతుండ్రు. ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడుస్తా ఉంది. ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మరి అక్కడ సీమాంధ్ర ఉద్యమాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించి ఈ రోజు ప్రజా సమస్యలను మొత్తం గాలికి వదిలేసి ఈ రోజు ఈ ప్రభుత్వం అవినీతిమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. మరి ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణతో ఈ ప్రాంతం సస్యశ్యామలంటారని చెప్పేటువంటి కేసీఆర్ గారు చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టుకుంటా ఉన్నారు. చెక్ డ్యాములు కట్టుకుంటే ఏమైతుంది, రేపు నేను తెలంగాణ వచ్చినాక గోదావరి కాలుష్యం పెడితే మొత్తం తెలంగాణ సస్యశ్యామలవుతుందని చెప్పినటువంటి విషయం. దయచేసి నేను అడుగుతా ఉన్నా, రేపు తెలంగాణ రాష్ట్రం రాబోతా ఉంది. ఈరోజు 1000 మంది అమరులు విద్యార్థులు ఆత్మత్యాగం చేసుకుంటే రేపు తెలంగాణ రాష్ట్రం పార్లమెంట్ లో బిల్లు పెట్టబోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు కాలు ఎక్కడ పెడతావని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజే కనుక మహారాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉంటే ఈరోజు తెలంగాణ ప్రాంతం కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం పెట్టినటువంటి పార్టీ అని చెప్పినావు నువ్వు. అటువంటిది నువ్వు ఒక్క రోజు కూడా బాబ్లీ గానీ మహారాష్ట్ర ప్రభుత్వం కట్టే అక్రమ ప్రాజెక్టుల గురించి కానీ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. వాటి గురించి కొట్లాడింది
దెబ్బలు తిన్నది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులం మేము, కన్నులు తిన్నది మేము పోలీసులతోని, మహారాష్ట్ర పోలీసులతోని. మన రైతాంగం కోసం కొట్లాడింది మనం. ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. రాత్రి గంట వేనాడు కవర్ చేసేయలేదు. 7 గంటలలో రోజు 3 గంటలు మోటార్లు తిరిగితే ఎక్కువ, మళ్ళీ బిల్లులు వేస్తారట. గత 6-7 సంవత్సరాల నుంచి మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు కానీ మిగతా అక్రమ ప్రాజెక్టు 14-15 ప్రాజెక్టులు నిర్మిస్తా ఉంటే ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి నుండి ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఏ ఒక్క రోజు కూడా వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, దయాకర్ రావు గారి నేతృత్వంలో తెలంగాణ ప్రాంతం ఎడారి కావద్దు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ఎడారి కావద్దు అని చెప్పి ఆ రోజు దయాకర్ రావు గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెడలు వంచి ఆ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మహారాష్ట్ర ప్రభుత్వం కట్టేటువంటి పక్క అక్రమ ప్రాజెక్టు అని చెప్పి నిరూపించడం ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. కొంతమంది పెద్దపల్లి, కొంతమంది సుల్తానాబాద్, కొంతమంది కరీంనగర్ చదువుకుంటా ఉంటే గత 5 సంవత్సరాల నుంచి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుండి చేయని ప్రయత్నం లేదు, దొక్కని గడపలేదు, అడిగిన మనిషి నేను అడిగినటువంటి మనిషి లేడు. అయినా కానీ ఈ రోజు వరకు ఈ ప్రభుత్వం స్పందించి బస్ డిపో ఏర్పాటు చేయలేదు. మరి దానికి సంబంధించి కూడా జిల్లా మంత్రి గాని, జిల్లాలో ఉన్నటువంటి మిగతా నాయకులు గాని, కొత్త సత్యనారాయణ గారు గాని, ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణరావు గారు కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, తప్పకుండా మీకు బస్ డిపో ఇస్తాం, నిర్మాణం చేస్తామని చెప్పి చెప్తే ఈ రోజు వరకు కూడా అది ఎక్కడ కూడా మరి అమలు కాలేదు. దీంతోనే మనందరం కూడా సుల్తానాబాద్ లో రాజీవ్ రహదారిలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. శాస్త్రనగర్ నుండి పెద్ద చెరువు వరకు రోడ్డు మరమ్మతులు చేయకపోవడంతో నిత్యం యాక్సిడెంట్స్ జరిగి తీవ్ర గాయాలు, మరికొందరు ప్రాణాలు గాల్లోకి కలిసిపోతున్నాయి. శనివారం పాత పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు బాలేక 2 బైకులు ఢీకొనడంతో గోదావరికి చెందిన ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో సుల్తానాబాద్ సివిల్ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. రోడ్డు మరమ్మతులు చేస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని, సంబంధిత అధికారులు వెంటనే రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు రాస్తారోకో చేశారు. పోలీసులు సముదాయించి ఆందోళన విరమింపజేశారు. అదే ప్రాబ్లం ఇక్కడ ఇంటెన్స్ అదే ప్రాబ్లం ఉంది. సుల్తానాబాద్ పట్టణంలో రాజీవ్ రహదారి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది. సుల్తానాబాద్ పట్టణం చెరువు కట్ట వద్ద మొదలుకొని పాత పెట్రోల్ బంక్ చౌరస్తా వరకు పూర్తి స్థాయిలో రోడ్డు ఖరాబై ఈరోజు వాహనదారులు అందరూ నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురై
ఆసుపత్రిలో పాలవుతున్నారు. ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు వెంటనే చేపట్టి రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఈ ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోయి ఇబ్బందికరమైన పరిస్థితిలో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కావున ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైశ్యుల కుల ఆరాధ్య దైవమైన వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్లోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు వైశ్య కమ్యూనిటీ. ఆలయ చైర్మన్ అల్లంకి సత్యనారాయణ, ఉప సర్పంచ్ అల్లంకి శ్రీనివాస్ పలువురు ఉన్నారు. లోక కళ్యాణార్థం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి స్వామి దేవత యజమాన్యస్య కులదేవత ఇష్టదేవత యజమాన్యస్య ఆత్మార్పణ దివసే చందనుండి పూజ చేయర శంకరి ఓంకార రూపిణి కుంకుమాక్షలతో భువనేశ్వరి రాజరాజేశ్వరి భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా ఆనంద రూపిణి పాలయమా. వైశ్యుల కులబాంధుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆత్మార్ప దివసం అంటే ఆమె రాజు నుండి చెరవేరి ఎన్నో కష్ట నష్టాలు ఓడ్చి ఆ వైశ్యుల యొక్క కులబాంధులకు గాను ఏకదాటిగా నిలిచి వారి యొక్క కులబాంధుల యొక్క శక్తిగా నిలిచి వారికి చేదోడు వాడిగా ఉంటూ వారి యొక్క కోరికలను తీర్చి ఉండి ఆమె ఆహుతైన రోజు ఈరోజు మాఘ శుద్ధ విధియ రోజు. అలాంటి దివసాన్ని మనం ఈరోజు స్థానిక శివాలయంలో వైశ్యుల వారి బాంధవుల వారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇట్టి కుల బాంధవులు ఆయుర ఆరోగ్యాలతోటి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి ప్రసాదించాలని కోరుకుంటూ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.